ఇదే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి యాగం చేసి మీరు దేవతలు మేడ్ ఫర్ ఈచ్ అదర్, మీరు చల్లగా ఉండాలి, మీరు దాన కరుణులు అని చెప్పి పొగిడిన వ్యక్తి ఇదే వ్యక్తి. ఈ వ్యక్తి ఈరోజు వైసీపీ నుండి తెలుగుదేశంలోకి వచ్చేపాటికి వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నాడు. సార్, నిస్సిగ్గుగా ఈ విధంగా మాట్లాడడం ఒక మహిళ గురించి, వాళ్ళ ఇంట్లో మహిళలు అతన్ని ఏం మాట్లాడతారో నాకు తెలీదు. వాళ్ళ ఇంట్లో మహిళలైనా ఈ భాషను సమర్థిస్తారు సార్? అతనికి కూడా తల్లి, చెల్లి, కూతురు ఉంటారు కదా, బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు కూడా తల దించుకుంటుంటారు నాకు తెలిసి. నిజంగా వాళ్ళు కూడా ఇతను మాట్లాడిన మాటలకి తల దించుకుంటూ ఉంటారు. మేము సార్, మహిళలు ఎవరైనా సరే, ఏ పార్టీలో ఉన్న మహిళలైనా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, మహిళలను అగౌరవపరిస్తే నాలుక కోసేస్తాం సార్. వర్మ గారు, మొన్న మా కార్యకర్త భారతి గారిని మాట్లాడితే రెండో రోజు కూడా మేము చూడలా, ఎత్తు లోపలేసాం. ఇంతవరకు బెయిల్ లేదు. కనీసం మేము అతనికి సపోర్ట్ కూడా చేయట్లేదు. మేము మా పార్టీ తరఫున లీగల్ గా కూడా సపోర్ట్ చేయట్లేదు. మహిళలను కించపరిచారు అని చెప్పి మాకు సంస్కృతి నేర్పిస్తారా? ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనా? మళ్ళీ దాన్ని అతను ఈరోజు నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నాను, ఎంత దాకైనా సరే అని మళ్ళా మాట్లాడుతున్నాడు. అంటే ఇతన్ని ఏమిటితో కొట్టాలి సార్? ఏమిటితో కొట్టాలి సార్ ఇతన్ని? అనిల్ కూడా రంగంలోకి వచ్చాడు. అదే సార్, అనిల్ కుమార్ కూడా తింటాడా? కడుపుకు అన్నం తింటాడా? అశుద్ధం తిని మాట్లాడుతున్నాడా? ఒక మహిళని ఆ విధంగా సొంతం అతనికి వదిలి కావాల్సి వస్తుంది సార్. ఆమె అతనికి వదిలి కావాల్సి వస్తుంది నాకున్న సమాచారం ప్రకారం. ఒక వదిన అంటే హిందూ సాంప్రదాయంలో తల్లితో సమానం. ఒక తల్లిని పట్టుకొని మీరు ఆ విధంగా మాట్లాడతారంటే మీ తండ్రి నేర్పించిన సంస్కారం అదేనా? ఇది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు సార్? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటి మీద దాడి జరిగిన వెంటనే ప్రసన్న కుమార్ రెడ్డికి ఫోన్ చేసి ఏం జరిగింది, ఏమి, ఓకే ఐఎమ్ విత్ యూ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి, దాదాపు 2 టర్ముల ఎంపీగా పనిచేసి, ఈరోజు ప్రతిపక్ష పాత్ర మీకు ప్రజలు ఇవ్వకపోయినా ఒక ఎమ్మెల్యేగా, ఒక నాయకుడిగా, ఒక పార్టీ నడిపేటువంటి వ్యక్తిగా మీరేం అదేనా మాట్లాడాల్సింది? మీరు ఫోన్ చేసినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి, బుద్ధుందా లేదా నీకు? కడుపుకు అన్నం తింటావా, ఇంకేమన్నా అశుద్ధం తింటావా? మహిళ ఎవరైనా మహిళే కదా, ఆ విధంగా మాట్లాడచ్చా మనము? గాడిదా, నువ్వు మాట్లాడినటువంటి మాటలు విత్డ్రా చేసుకో, లేదంటే నేను పార్టీ నుండి సస్పెండ్ చేస్తాను అని చెప్పి ఒక పెద్ద మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడుంటే నేను క్లాప్స్ తట్టుంటా. జగన్మోహన్ రెడ్డి, వెరీ గుడ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు విఘ్నత కలిగినటువంటి నాయకుడు అని చెప్పి నేను సపోర్ట్ చేసుంటా. మీరు ఆ మాట మాట్లాడకుండా ఐఎమ్ విత్ యూ అంటే నువ్వు మాట్లాడు, పర్వాలేదు మాట్లాడు అని ఎంకరేజ్ చేయడమా సార్? ఓకే, పద్ధతేనా ఇది అని అడుగుతున్నా. సురేంద్ర నాయుడు గారు అనిల్ కుమార్ యాదవ్ కూడా హెచ్చరిస్తున్నారు. అదే సార్, ఇప్పుడు యథా రాజా తదా ప్రజ సార్, పెద్దోళ్ళు సామెత చెప్తారు సార్, యథా రాజా తదా ప్రజ. మీ నాయకుడికి ఇంగిత జ్ఞానం ఉంటే మీ కింద ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు జ్ఞానం ఉంటుంది, బుద్ధి ఉంటుంది సార్. నాయకుడికే జ్ఞానం లేనప్పుడు మొన్న రప అని నరికేస్తాము అంటే మంచిదే కదా? ఏందది? గంగమ్మ జాతర దగ్గర ఏటను నరికినట్టు రప తెలుగు దోషులు నరికేస్తానన్నాడు, మంచిదే కదా అని అన్నాడు. అంటే ఇంక మనం వాళ్ళ దగ్గర నుండి ఇంక మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం సార్? అనిల్ కుమార్ యాదవ్ చూసాం మనం గత 5 సంవత్సరాలలో ఏ విధంగా మాట్లాడినారు సార్. ఓపికని పరీక్షిస్తున్నారు సార్, కూటమి ప్రభుత్వం ఓపికని పరీక్షిస్తున్నారు. వీళ్ళు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, తప్పదు. ఖచ్చితంగా చెప్తున్నాను. అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు. సో ఏంటి అరెస్ట్ కాదండి, వీళ్ళని అరెస్ట్ చేస్తారు, హోంమంత్రి గారు ఆల్రెడీ డైరెక్షన్స్ ఇచ్చారంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రకంగా చెప్పారంటున్నారు, నిజమా?
అనిల్ని అరెస్టే కాదు ఈ సార్. నల్లపురెడ్డిని వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తారు, వాళ్ళు కొద్ది శృతి మించి మాట్లాడారు అని. అరెస్టులు చేస్తే పరిస్థితి సామాన్యంగా ఉండే అవకాశం ఉంటుందా? సార్ పోక్స్కో కేసు పెట్టాలి సార్ ఇతని మీద. అరెస్టే కాదు, పోక్స్కో కేసు పెట్టాలా. మహిళల్ని ఇంత దారుణంగా విమర్శించినటువంటి ఇలాంటి వెధవల్ని సభ్య సమాజం నుండి ఓకే ఓకే తెలియాలి సార్. ప్రజలు కూడా చెప్తున్నారు సార్, నేను చెప్పడం కాదు, ప్రజలు అంటున్నారు. ఓకే వీళ్ళని చెప్పులతో కొట్టాలని ప్రజలు అంటున్నారు. ఇలాంటి మాటలు